కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కులన్ హనుమంత్ రెడ్డి కట్టమైసమ్మ దేవస్థానంలో దర్శనం చేసుకుని భారీ ర్యాలీతో షాపూర్ నగర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచ్చలేని నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏర్పడి 15 సంవత్సరాలైందని, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల అభ్యర్థులు ఆస్తులు పెంచుకున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా మచ్చలేని నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈ నెల 30వ తేదీన జరగబోతున్నటువంటి ఎన్నికలు అవి లాంఛనంగానే మిగిలిపోయినాయి. ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పూర్తిగా సిద్ధమైపోయినారు. ఎక్కడికి వెళ్ళిన అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ గడిచిన 10 సంవత్సరాలుగా ఆ రెండు పార్టీలను చూసిండ్రు. ఆ రెండు పార్టీల జెండాలు పట్టుకొని వస్తున్నటువంటి ఆ వ్యక్తులను కూడా 15 సంవత్సరాలుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత వాళ్ళిద్దరే, ఒక ఆయన 5 సంవత్సరాలు, ఒక ఆయన 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఏలిండ్రు. వాళ్ళు చేసింది ఏంటి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు చేసింది ఒకటే, కబ్జాలు చేసి వాళ్ళ అనుచరుల ద్వారా పెద్ద ఎత్తున ప్లాట్లు చేసి, కబ్జాలు చేసి, విక్రయించి వేలాది కోట్లు సంపాదించారు. ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మెన్ అందరినీ కూడా బెదిరించడం, బిల్డర్లను బెదిరించడం, స్కూళ్ళ వాళ్ళని బెదిరించడం, ఇండస్ట్రీస్ వాళ్ళని బెదిరించడం, ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి నెలకు కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించి ఎలక్షన్లకు ముందు, రాజకీయాలకు రాకముందు అతి సామాన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వేల కోట్లు సంపాదించారు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారి ఇళ్లలో, ఒక్కొక్కరి ఇళ్లలో 100 కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు ఉన్నాయంటేనే ఒక్కసారి మనం వాళ్ళు ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డారో మనం ఒక్కసారి గమనించవచ్చు. మరి నేను మా పెద్దలు ఇచ్చిన ఆస్తులన్నీ కూడా ఇవాళ తరిగిపోయి ఒక సామాన్యుడిగా నేను మిగిలిపోయాను. నా ఆస్తులు అమ్ముకునే ఇవాళ రాజకీయాలు చేసిన తప్ప నేను ఎక్కడ కూడా ఎటువంటి కబ్జాలు కానీ, దోపిడీలు కానీ, వసూళ్లు కానీ, బెదిరింపులు కానీ ఏవి కూడా నేను చేయలేదు. నేను అందరికీ దాన ధర్మాలు చేసినా సహాయపడ్డా తప్ప ఎవరైనా కష్టాల్లో వస్తే ఆ కష్టంలో నేను భాగస్వామినై వాళ్లకు ఆ కష్టంలో నుంచి బయటికి తీసే ప్రయత్నం చేసిన తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. 60 మందికి నా సొంత ల్యాండ్లో, సొంత నిధులతో ఇల్లు కట్టించిన. అడగండి వాళ్ళను, వాళ్ళు ఎవరెవరికైనా ఇల్లు కట్టించిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నేను ఎమ్మెల్యేలుగా గెలవలేదు, కానీ ఇల్లు కట్టించిన. 3000 మందికి పట్టాలు ఇప్పించిన. 5000 మంది సోదరీమణులకు, మహిళలకు కుట్టు శిక్షణ నేర్చుకోవడానికి 5000 మంది కుట్టు మిషన్లు ఇప్పించిన. 35 మంది పిల్లలను చదివించిన. అడుగడుగున ఎవరొచ్చినా, పెళ్లిళ్ళున్నా, ఇంకోటి ఉన్నా, మరి ఆరోగ్యం బాగలేనటువంటి వారికి, కష్టాల్లో ఉన్నటువంటి వారికి, ఎక్కడైనా ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళు చావు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో మరి అన్నాని నన్ను అడగగానే పోయి వాళ్ళ తోబుట్టులా నిలబడి ఆ కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నా మనసులో ఉన్నటువంటి ఏ పదవి లేనప్పుడే నేను ఇవన్నీ కూడా చేసిన కాబట్టి తప్పకుండా నన్ను గెలిపిస్తామని చెప్పి ప్రజలు వస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ప్రజలు 30వ తేదీన జరిగే ఎన్నికల్లో చేతి గుర్తు మీద ఓటేసి ఒక అఖండమైనటువంటి మెజారిటీతో నన్ను గెలిపిస్తారని సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం నాకు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పూర్తిగా సిద్ధమైపోయినారు. ఎక్కడికి వెళ్ళిన అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ గడిచిన 10 సంవత్సరాలుగా ఆ రెండు పార్టీలను చూసిండ్రు. ఆ రెండు పార్టీల జెండాలు పట్టుకొని వస్తున్నటువంటి ఆ వ్యక్తులను కూడా 15 సంవత్సరాలుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత వాళ్ళిద్దరే, ఒక ఆయన 5 సంవత్సరాలు, ఒక ఆయన 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఏలిండ్రు. వాళ్ళు చేసింది ఏంటి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు చేసింది ఒకటే, కబ్జాలు చేసి వాళ్ళ అనుచరుల ద్వారా పెద్ద ఎత్తున ప్లాట్లు చేసి, కబ్జాలు చేసి, విక్రయించి వేలాది కోట్లు సంపాదించారు. ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మెన్ అందరినీ కూడా బెదిరించడం, బిల్డర్లను బెదిరించడం, స్కూళ్ళ వాళ్ళని బెదిరించడం, ఇండస్ట్రీస్ వాళ్ళని బెదిరించడం, ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి నెలకు కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించి ఎలక్షన్లకు ముందు, రాజకీయాలకు రాకముందు అతి సామాన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వేల కోట్లు సంపాదించారు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారి ఇళ్లలో, ఒక్కొక్కరి ఇళ్లలో 100 కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు ఉన్నాయంటేనే ఒక్కసారి మనం వాళ్ళు ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డారో మనం ఒక్కసారి గమనించవచ్చు. మరి నేను మా పెద్దలు ఇచ్చిన ఆస్తులన్నీ కూడా ఇవాళ తరిగిపోయి ఒక సామాన్యుడిగా నేను మిగిలిపోయాను. ఆ ఆస్తులు అమ్ముకుని ఇవాళ రాజకీయాలు చేసిన తప్ప నేను ఎక్కడ కూడా ఎటువంటి కబ్జాలు కానీ, దోపిడీలు కానీ, వసూళ్లు కానీ, బెదిరింపులు కానీ
ఏవి కూడా నేను చేయలేదు. నేను అందరికీ దాన ధర్మాలు చేసినా, ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదన్నా సహాయపడ్డా తప్ప, ఎవరన్నా కష్టాల్లో వస్తే ఆ కష్టంలో నేను భాగస్వామినై వాళ్ళకు ఆ కష్టంలో నుంచి బయటికి తీసే ప్రయత్నం చేసిన తప్ప ఇక్కడ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. 60 మందికి నా సొంత ల్యాండ్లో సొంత నిధులతో ఇల్లు కట్టించిన. అడగండి వాళ్ళను, వాళ్ళు ఎవరెవరికన్నా ఇల్లు కట్టించిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నేను ఎమ్మెల్యేలుగా గెలవలేదు, కానీ ఇల్లు కట్టించిన. 3000 మందికి పట్టాలు ఇప్పించిన. 5000 మంది సోదరీమణులకు, మహిళలకు కుట్టు శిక్షణ నేర్చుకోవడానికి 5000 మంది కుట్టు మిషన్లు ఇప్పించిన. 35 మంది పిల్లలను చదివించిన. అడుగడుగున ఎవరు వచ్చినా, పెళ్లిళ్ళున్నా, ఇంకోటి ఉన్నా, మరి ఆరోగ్యం బాగలేనటువంటి వారికి, కష్టాల్లో ఉన్నటువంటి వారికి, ఎక్కడైనా ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళు చావు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో మరి అన్నా అని నన్ను అడగగానే పోయి వాళ్ళ తోబుట్టులా నిలబడి ఆ కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఇవి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నా మనసులో ఉన్నటువంటి ఏ పదవి లేనప్పుడే నేను ఇవన్నీ కూడా చేసిన కాబట్టి తప్పకుండా నన్ను గెలిపిస్తామని చెప్పి ప్రజలు వస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ప్రజలు 30వ తేదీన జరిగే ఎన్నికల్లో చేతి గుర్తు మీద ఓటేసి ఒక అఖండమైనటువంటి మెజారిటీతో నన్ను గెలిపిస్తారని సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం నాకు.